బ్రేకప్ చెప్పిన అందుకే ఏడతాడు. ఎందుకే మరి లేకుంటే నిన్న నాకు గప్చుప్ కొనియమన్నా కొనియలేదు అందుకే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏంద్రా ఎక్కువ చేస్తాను ఈ మధ్యన ఫోన్ చేస్తలేవేంద్రా? అక్కడ అంత బిజీ అయిపోయినావా? నేను చేస్తే కూడా ఎత్తుతలేవు అంటే నాకంటే ఎక్కువ పనులు ఉన్నాయా నీకు? ఒకప్పుడు నువ్వు అంటే ముద్దిచ్చేది, ఇప్పుడు ఇత్తలేవేంద్రా? ఏందే నా మగడు నేను చేసుకుంటా అన్నాడా? సరే నా మగుడు చేసుకుంటా అన్నాడు, నీ తొక్క వేడమైందే? సిగ్గు లేకుండా నాకు ఎత్తానా నల్లి గుట్లాడరా? ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినాం అంటే ఒక పెద్ద ఆటం బాంబు. అంటే ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి స్టే చేసి ఉండే ఆలోచనలు ఏమున్నాయా? లేదు ఇక మొత్తం ఇక్కడే ఎప్పటికైనా ఊర్లోకి ఇల్లు కట్టాలని నాకు కోరిక. అన్నయ్య ఏం చేస్తాడన్నా? అన్నయ్య ఇప్పుడు లా చేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయిందా? లేదన్నా. మీకు ఇక్కడికి షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఎందుకు అనుకున్నావు? మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను యాక్టింగ్ చేస్తా అని తెలిసింది 7th క్లాస్ లో. ఎవరయ్యా నేను గుర్తించింది? వాడే. పెట్టేసి నువ్వు యాక్టర్ అవుతావు. అప్పటి నుంచి కొంచెం అనిపించింది ఏమని? చేయాలి, యాక్టింగ్ చేయాలి. అంటే రావడానికి అన్ననే ఫస్ట్ నాకు గిటార్ ఉంటుండే. అన్న మీరు ఏం చెప్తారన్న, షార్ట్ ఫిల్మ్ చెప్తారా అంటే అది చేత తమ్ముడా అని అన్నాడు. అన్న నేను రానా, నాకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటే అప్పటి నుంచి అన్న అదే నేను చేసిన తప్పు. నిజం చెప్తాం, నీకెంత మంది పడ్డారు, నువ్వెంత మంది ఎంబడవాడు? నేను ఎంతమంది ఎంబడబడ్డా అంటే పడ్డానా వాళ్ళంటే ఎంబడబడకుండా ఉంటారా అన్న? చెల్లె రచ్చ రచ్చ చేస్తున్నావు. అప్పట్లో తెలంగాణ శకుంతల అంటారు కదా, వరంగల్ శకుంతల. ఎంతమంది ఫ్యామిలీ మొత్తం? ఎంతమంది? మేము 4 మమ్మీ డాడీ నేను చెల్లి. ఎంతమంది అంటే మీ డాడీకి ఎంతమంది అని అర్థం? డాడీకి ఎంతమంది అంటే అంటే దీంట్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? షార్ట్ ఫిల్మ్స్ చేయాలి నాకు అప్పుడు నాకు తెలియదు, నాకు యాక్టింగ్ కూడా రాదు అసలు. అమ్మ తల్లి. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లలు అన్న తర్వాత చాలా ఒడిదొడుకులు ఉంటాయి. ఏదున్నా అనేవాళ్ళు అంటే ఈ షూటింగ్స్ అనేసరికి ఏమైపోతుంది అంటే ఇదేదో పెద్ద బూతు ఈ టైప్ లో థింక్ చేస్తారు. అట్లాంటి ట్రగుల్స్ ఏమన్నా అయినాయా మీకు? ఇప్పుడు పొద్దున పోతాళ్ళు, సాయంత్రం వస్తాళ్ళు, ఏడికేడికి పోతాళ్ళు, ఎక్కడ తిరుగుతాళ్ళు, తిరుగుతాళ్ళు. పెళ్ళైన తర్వాత మమ్మీ ఏడ్చింది, చాలా సార్లు అట్లా చెప్పుకుంటే ఏడ్చింది, ఇట్లా అంటారు బయట వాళ్ళు అది అంటే. స్కూల్లో ఏంజల్ అంట కదా మీరు? ఎవరన్నారన్న? ఎప్పుడు మాట్లాడుతుంది ముత్యాలు ఎప్పుడు రాలుతాయో పట్టుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందుకొచ్చి మాట్లాడమనండి అన్నయ్య. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ ఒక్కసారి. ఆడికాడికి ఇత్రే ఊరికూరికి మా ఇంటికి ఎందుకు వత్రే, ఇంకో తూరి వచ్చిరి కాయ కోత్రే. గణేష్ అన్న, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉండే? సపోజ్ నీది ఒక ఛానల్ ఉందన్న, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న, నాకు హెల్ప్ చేయవన్నా, నేను కూడా యాక్టర్ అవుతా, నేను కూడా కమెడియన్ అవుతా, నాకేం వస్తుందిరా? బొమ్మదివా, నా తమ్మునివా, నా చుట్టపనివా? అందరు ఉన్నారు అట్లా? అందరు లేరు కదా. ఒక ఛానల్లో జాయిన్ అయినా, ప్రాంక్ ఛానల్లో ఒక 1.5 year అందులో ప్రాంక్స్ చేసిన. ఏం జరిగింది అక్కడ? ఏమైంది ఆ ఛానల్లో వర్క్ చేసి? చదువుకున్నావు, ఇక్కడ నుండి వచ్చినాము, ఇప్పుడు ఇవాళ ఈ ఛానల్కి వచ్చినాము. ఛానల్ పేరు మీద ఆయన ఎప్పటి నుండో ఈ ఛానల్ నమ్ముకొని ఉన్నాడు. నువ్వు పోతే ఆయన ఎట్లా బతకాలి తమ్ముడు? ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వాలన్నా, థ్యాంక్ యూ చెప్పాలన్నా గణేష్ ఎవరికి చెప్పు? నువ్వు ఏం చేస్తావు, నీతో నీ చుట్టుపక్కల ఉండాలని చూసుకొని నువ్వు ముర్తా అంటావు. కానీ ఒక టైం వస్తే ఎవడైనా ఆ ఫేజ్ వరకే, వాని స్వార్థం వరకే ఉంటాడని. పోయిన వాళ్ళకి చెప్తున్నారా ఈ మాట? ఇప్పుడున్న వాళ్ళు కూడా అంతే అని చెప్తున్నారా? బాగా కష్టపడ్డ షార్ట్ ఫిల్మ్ ఇది, అరే బాగా ఇబ్బంది అయింది. అరే నా బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన వాడిని నమ్మి నేను ఆ టైంలో ఒక 1 lakh పెట్టినామన్నా. ఆ 1 lakh లా 2 episodes తీసిండు, 3వ ఎపిసోడ్ ఒక వీడియో రిలీజ్ అయింది. నా బర్త్డే రోజు రిలీజ్ చేసిన part 1. పోకుంటే తీరా అంటే అది వేరు. నేను వ్యూస్ పోతాయని చేయలేదు, నేను రేపటి రోజున ప్రొడ్యూసర్ చూపెట్టుకోవడానికి చేసిన ఈ ప్రాజెక్ట్ అన్నాడు. తాగినాక నువ్వు నీ డైరెక్షన్ నిజం చూపించుకోవడానికి నన్ను మోసం. ఈ రోజు నువ్వు చేసే వీడియోలు లేదంటే పెళ్లికి ముందే నాకు కెరియర్కి ఎఫెక్ట్ పడుతుందని ఈ రోజు ఆలోచించలేదా? సరే మూవీ చేస్తున్నారు వాళ్ళందరూ. సినిమా అనేసరికి అరే సినిమాలో చేస్తుందిరా అంటారు. షార్ట్ ఫిల్మ్ అంటే అందులో యూట్యూబ్ లోనా ఈ టైప్ థింకింగ్ ఉంటది కొంతవరకు. కంపారిజన్ అయితే డిఫరెన్స్ ఉంది కదా. నేను వేసిన క్వశ్చన్ రాంగ్ గా, నన్ను మీరు వేసిన క్వశ్చన్ రాంగ్.
ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ లేంది నీ లైఫ్ లో నీకు నువ్వు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మిగిలిపోలేదా నీకు? గొడవ వచ్చి రాను షూటింగ్ రానన్న రోజు సపోజ్ వచ్చిందనుకో షూట్ కు పొద్దున నుండి మధ్యాహ్నం దాకా మంచిగానే ఉంటది. మధ్యాహ్నం వరకు మెల్లగా గుర్తొస్తుంది నిన్న గొడవ అయిందని. అప్పటి నుండి మళ్ళీ మాట్లాడదు. నిన్న తమ్మున్న గొడవ అయిందని చెప్పవా మాట్లాడితే గట్లా మాట్లాడద్దు కానీ. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన గానీ అది కానీ ఎప్పుడు రాలేదా? ఇప్పుడైతే లేదు. అంటే అంతకన్నా ముందు ఉండే? అంత జెన్యున్ గా చెప్పు, నీకు లవ్ స్టోరీ లేదా? ఏంది నీ కెరియర్ ఏంది? పెళ్లి చేసుకోవద్దు నేను ఇట్లనే ఉంటా యాక్టర్ అయిపోతా అని ఏదో. కాకపోతే టైం ఉన్నది, 4 years ఉన్నది ఇంకా నాకు. 4 years అనే టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు మంచి అవకాశాలు వచ్చి 4 years తర్వాత ఫుల్ బిజీ ఉంటే ఎంత బిజీ ఉన్నా ఇంట్లో వాళ్ళు ఆగరు కదా. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఇండైరెక్ట్ గా నీకు ఉంది మీ అక్క కంటే ముందు. ఎవరికి ఉండదు. ఆ బోల్డ్ కొంచెం బోల్డ్ టైప్ లోనే వెళ్ళానన్న ఆలోచన ఎందుకు? అంటే అదే ఆదరిస్తురని వెళ్తున్నారా లేదంటే మీ షార్ట్ ఫిలిమ్స్ వల్ల జనాలకు కొంచెం ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదా? అంటే ఇది ఫర్దర్ గా నా కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఒక రూమ్ లో 10 మంది అమ్మాయిలు వండుకుంటా